తర్వాతే మనకి ఒక ప్లేయర్ ముందు నుంచి ఉంటారు. ఇట్స్ నాట్ జస్ట్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్, మొత్తం ఫిట్నెస్ ఉంటే గానీ ముందుకెళ్ళలేదు. సేమ్ టైం ఒక ప్లేయరే కాదు, ఒక కెప్టెన్, ఒక వికెట్ కీపర్, అన్ని చాలా రోల్స్ అయిపోయాయి కదా, ఎక్కువ రోల్స్ అయిపోయాయి. సో సాయిబాబా గారు మీకేమనిపిస్తుంది అంటే ధోని దేశం కోసం ఆలోచించాడు కాబట్టి 2013లోనే రిటైర్ అయిపోదాం అనుకున్నాడు. 2013 డిసెంబర్ నాటికి ఏదో ఒక ఫార్మాట్ నుంచి రిటైర్ అవుదాం అనుకున్న వ్యక్తి 1 year పాటు ఆగాడు అన్నది ఒక పాయింట్. సో మీరు ఈ రిటైర్మెంట్ని ఫస్ట్ కామెంట్ ఏంటి రిటైర్మెంట్ పై? ఫస్ట్ కామెంట్ ఈజ్ అ పర్సనల్ డెసిషన్. ఇట్ ఈస్ యాక్చువల్గా ఆ 3 formats ఆయన వికెట్ కీపర్ అయి ఉండి క్యాప్టెన్సీ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇస్ దేర్. దెన్ యాజ్ అ బ్యాట్స్మెన్ ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు 10 years ఆయన ఆడాడంటే బికాస్ ఆఫ్ హిస్ గుడ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మూలన 10 years ఆడాడు. ఎందుకంటే ఆల్ ది 3 formats ఈ వాజ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్, ఆల్ ది సో మచ్ ప్రెషర్ వాజ్ దేర్. దెన్ ఇట్స్ గ్రేటెస్ట్ మనకని క్రికెట్ ఈస్ అ బిగ్ వే, లాస్ట్ 100 years నుంచి వస్తుంది. నౌ ఇట్ ఈస్ లైక్ మన సికే నాయుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు క్రికెట్ ఈజ్ అ సింగిల్ గేమ్ కంట్రీ ఇండియా మెయిన్లీ. ఒక టైంలో అంటే ఇట్ హస్ కిల్ ఆల్ అదర్ గేమ్స్. అటువంటిప్పుడు ప్రెషర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ మనీ ఇస్ దేర్, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఇంటర్నేషనల్గా కూడా చాలా ఇది ఉంటుంది, గ్లామర్ ఉంది దీంట్లో. ఆ ప్రెషర్లో తట్టుకుని 10 years ఆడుతూనే ఈ 3 formatలో హీ హస్ ప్లేడ్ అంటే గ్రేట్, ఈజ్ అ వెరీ గ్రేటెస్ట్. And that also is from small town. He's not from like Bombay, Hyderabad, Madras, atla pedda towns. Jharkhand is a very small town. It's India lo oka metropolitan nunchi raledu. Akkadi nunchi vachi sanaga within 1 year lone ayana captaincy chesi international first ayana press meet avunde nenu innanu 12 years back. And such a daring, and every child who is playing sports cricket, they are it's a great model andi. Oka chinna place nunchi vachi he's led India to the లాట్ ఆఫ్ పీక్స్. ఒకటే ఇక్కడ సార్ అన్నట్టుగా 3 formats కాకుండా యూ కెన్ యాడ్ 2 more ఆల్సో. ఈ ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ తోటి ట్రెమండస్ అతన్ని చాముండి అది చెప్పారు. యూనో చాలా అతనిపై ప్రెషర్ పడుతూ వచ్చింది. అంటే బీసీసీఐ నిజంగానే అతని కెరియర్ను కూడా ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు నిజంగానే టెస్ట్ క్రికెటే మనం గొప్పగా భావిస్తాం, బట్ టెస్ట్ క్రికెట్లో అతను కంటిన్యూ చేయాలంటే వై షుడ్ ఈ బీ అలౌడ్ టు 2020 వరల్డ్ కప్ అతను క్యాప్టెన్సీలో గెలిచాం. ఒక యంగ్స్టర్ని క్యాప్టెన్ చేస్తే బాగుంటుంది. ఎవ్రీ వరల్డ్ కప్లో మహేందర్ సింగ్ ధోనియే క్యాప్టెన్ చేయాలి, ఎవ్రీ ఫార్మాట్లో అతడే ఉండాలి, ఒక వికెట్ కీపర్గా, ఒక క్యాప్టెన్గా, ఒక మెంటర్గా. సో అంత ఈజీ కాదు మెంటల్గా అసలు యాక్చువల్గా తట్టుకోవాలండి. కొన్ని కంట్రీస్లో వాట్ సుజీ సెడ్ ఇస్ వెరీ రైట్. కొన్ని కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అన్ని ఫార్మాట్ ఆఫ్ గేమ్కి, అంటే ఈయన టెస్ట్ క్రికెట్కి ఈయన సూటబుల్ క్యాప్టెన్, 1 dayకి అంటే డిఫరెంట్ క్యాప్టెన్స్ వాళ్ళు చేస్తున్నారు. అంటే వేరే కంట్రీస్లో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. న్యూజిలాండ్, ఈవెన్ ఆస్ట్రేలియా ఆల్సో దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్. అంటే టెస్ట్ ఫార్మాట్కి ఒక క్యాప్టెన్, 1 dayకి ఇంకో క్యాప్టెన్. బట్ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఇన్ ఆల్ ద ఫార్మాట్ ఆఫ్ క్రికెట్. అంటే T20 నుంచి 1 day నుంచి ఈవెన్ టెస్ట్ ఆల్సో. బట్ ఒకటి ఏమంటే హ్యావింగ్ యాక్సెప్టెడ్ ది క్యాప్టెన్సీ, ఇంకొక మ్యాచ్ ఆడాల కమిట్మెంట్ అంటే ఫర్ ద కంట్రీ యాజ్ అ క్యాప్టెన్ రిటైర్మెంట్ తీసుకుంటూ కూడా యాజ్ అ ప్లేయర్, యాజ్ అ వికెట్ కీపర్ ఆడి ఉంటే ఇంకా మంచి పేరు ఉంటుంది. ఆల్రెడీ విల్ బి ది వరల్డ్ కప్ కెప్టెన్. అంటే టెస్ట్ లో ఆయనకి అంత గొప్ప రికార్డ్ లేదు బ్యాట్స్మెన్ గా. ఆయన ప్లేస్ కూడా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. 4th టెస్ట్ ఆయన కెప్టెన్ గా లేకపోతే ఆయన ప్లేస్ ఉండొచ్చు పోవచ్చు. అది ఖచ్చితంగా ఆయన గౌరవానికి భంగం కలిగించే అంశం కదా. అది ఇంకోటి వచ్చి విరాట్ కోహ్లీ ఈస్ డూయింగ్ ఎ గుడ్ కెప్టెన్సీ. ఆయన కెప్టెన్సీ ఆడాలంటే అదొక బాధగా ఉంటుంది. ఎందుకంటే మెనీ కెప్టెన్స్ విల్ నాట్ యాక్సెప్ట్ అనదర్ పర్సన్ బికమింగ్ అ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ కెప్టెన్. అదొకటి ఉంటుంది. సెకండ్ థింగ్, ఈయన 9 victims లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఆయన తీసిండు, అదొక రికార్డ్. అది తో హై నోట్ లో నాట్ అవుట్, 24 నాట్ అవుట్ తో డ్రా అయింది మ్యాచ్. ఆ హై నోట్ లో వెళ్ళిపోవాలని ఈ మైట్ హావ్ డిసైడెడ్ దట్ వీ కెన్ రెస్పెక్ట్ ఇట్. బట్ వెన్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ యాజ్ అ క్యాప్టెన్ ఫర్ ద ఎంటైర్ టూర్, so you finish the tour and ఈ పాయింట్ లోనే మీతో కొంచెం విభేదాలు. as a cricketer I am telling, see అంటే మనకి సత్తా లేదని మనకు తెలిసినప్పుడు, మనం ఆడలేమని తెలిసినప్పుడు కూడా ఓన్లీ ఫర్ నేమ్ సేక్ లేకపోతే ఏదో రెస్పాన్సిబిలిటీ సేక్ కోసం ఆడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్తాను. నేను అట్లా అంటే ఆయన 3rd టెస్ట్ ఫస్ట్ డేనే ఆయన అనౌన్స్ చేసి ఉండాలి, ఫస్ట్ డే బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ద టెస్ట్, దట్ దిస్ ఇస్ మై లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అని. ఎప్పుడు ఆయన ఇంకోటి వచ్చి ఫేర్వెల్, ఒక ప్లేయర్స్ కి ఫేర్వెల్ ఎప్పుడు అంటే రిటైర్మెంట్ అయినాక గ్రౌండ్ నుంచి ఫేర్వెల్ చేస్తారు ప్లేయర్స్ కి. ఇద్దరు టీము లేకపోతే ఈవెన్ స్టాండింగ్ ఓవేషన్ విత్ స్పెక్టేటర్స్ వాళ్ళు ఇస్తారు. అంటే ఆ రెస్పెక్ట్ నువ్వు గ్రౌండ్ నుంచి రిటైర్మెంట్ అయింటే చాలా బాగుంటుంది. మ్యాచ్ అయినాక ఆయన సంజయ్ పటేల్ తోటి మాట్లాడి, తర్వాత వీళ్ళతో మాట్లాడి, నేను అంటే ఈవెన్ రవి శాస్త్రి ఆల్సో డజంట్ నో ఈజ్ రిటైరింగ్ అని. అట్లాంటి నువ్వు డార్క్లో పెట్టొద్దు.
నువ్వు స్ట్రేట్ అవే చెప్పి ఉండాలి, నీ ఫస్ట్ డే నుంచి ఐఎమ్ గోయింగ్ టు రిటైర్, దిస్ ఇస్ ద లాస్ట్ టెస్ట్ మ్యాచ్, అండ్ స్టాండింగ్ ఓవేషన్ ఫ్రమ్ ద ప్లేయర్స్ అండ్ స్పెక్టేటర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వ్యూవర్స్ కోసం చూస్తారు. అట్లాంటి రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ లాంటి ప్లేయర్స్ వాళ్ళు గ్రౌండ్ నుంచే రిటైర్ అయ్యాడు. అది నా పర్సనల్ వ్యూ. అట్లా చేస్తుంటే చాలా బాగుంటుంది. మొదటి నుంచి ధోని నిర్ణయాలన్నీ ఇలాగే ఉన్నాయి. లాస్ట్ మూమెంట్ వరకు ఏ టీం ఆడుతుందో కూడా we respect his decision. We are not arguing with what but if would have won this way, it would have been much better and you would have been everybody would have liked it. ఇక్కడ మరొకటి ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ చేయాలంటే, ఇప్పుడు మనం అన్ని ఎగ్జాంపుల్స్ ఇంత తక్కువ డిస్కషన్లో చెప్పాను. 1958లో when వెస్ట్ ఇండీస్ కేమ్ టు ఇండియా, యూనో 4 కెప్టెన్సీగా ఉన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఆ పర్టికులర్ సిరీస్ లో 24 మంది ప్లేయర్స్ ఆడారు. ఎందుకు ఆడాల్సి వచ్చింది? గులాం అహ్మద్ ను ఫస్ట్ కెప్టెన్ గా చేశారు. ఆ తర్వాత ఇంజరీ కారణంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆడలేదు. ముంబైలో పాలి ఉమ్రిగర్ వాజ్ మేడ్ కెప్టెన్, ద టెస్ట్ మ్యాచ్ ఎండెడ్ ఇన్ ఎ డ్రా. ఆ తర్వాత మళ్ళీ మనం కోల్కతాలో ద వర్స్ట్ డిఫీట్, ఇన్నింగ్స్ అండ్ 300+ రన్స్ తో ఓడిపోయినాం. మళ్ళీ ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం. గులాం అహ్మద్ ఈ రిటైర్డ్, ఈ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్ యాజ్ కెప్టెన్. ఎందుకంటే ఈ థాట్ హీ వాజ్ నాట్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అతడు సిరీస్ మొత్తానికి అతన్ని క్యాప్టెన్సీగా చేశారు, బట్ ఇంజరీ కారణంగా ఆడలేదు. తర్వాత తన ఫిట్నెస్ ప్రాబ్లమ్స్తో అతను రిటైర్ అయిపోయినాడు. అండ్ దెన్ ఎవరిని మళ్ళీ ఎంపిక చేయాలి? మళ్ళీ ఉమ్రిగర్ డిడ్ ఎ గుడ్ జాబ్ యాజ్ ఎ క్యాప్టెన్ బికాస్ ద మ్యాచ్ ఎండెడ్ ఇన్ ఎ డ్రా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో. మళ్ళీ అతన్ని క్యాప్టెన్సీ చేద్దామంటే, ఇప్పుడు మీరు అన్నారు ఇన్ని డెసిషన్స్ అంటే, అతడు టీమ్ సెలెక్టర్లతో కూర్చొని కూడా మాట్లాడినప్పుడు ఆ మ్యాటర్ అసలు యాక్చువల్గా పార్లమెంట్కు కూడా వెళ్ళిపోయినటువంటి రోజులు అసలు యాక్చువల్గా 58లో. అప్పుడు ఓన్లీ ఇష్యూ వచ్చి ఇండియాలో అయింది. అంబాసిడర్ టు ది అదర్ కంట్రీ. ఇండియన్ అవుట్ సైడ్. ఆ తర్వాత ఉమ్రిగర్ని క్యాప్టెన్సీ చేయమంటే విజయ్ మంజ్రేకర్ ఇంజర్డ్ అయిన తర్వాత ఐ నీడ్ ఎ బ్యాట్స్మెన్. ఎందుకంటే మీరు అన్నట్టుగానే ఒక ప్లేయర్ నాకు కావాలి బ్యాట్స్మెన్ అన్నప్పుడు సెలెక్టర్స్ ఒప్పుకోకుండా ఒక బౌలర్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ, అతడు క్యాప్టెన్సీకి రిజైన్ చేశాడు. నేను ఐ విల్ ప్లే యాజ్ ఎ ప్లేయర్ బట్ నాట్ యాజ్ ఎ క్యాప్టెన్ అన్నాడు. మళ్ళీ తర్వాత వీను మంకడ్ని తీసుకొస్తే వీను మంకడ్ వి లాస్ ద టెస్ట్ మ్యాచ్. అండ్ లక్కీలీ ఇన్ చెన్నై మళ్ళీ హేము అధికారిని మళ్ళీ తీసుకొస్తే వన్ లాస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ ఎండెడ్ ఇన్ ఎ డ్రా. వై డిడ్ ఇట్ హ్యాపెన్ యాక్చువల్లీ? సో దీస్ థింగ్స్ హ్యాపెన్, when players feel that I'm not able to give 100% result, that's purely his decision, that's he can retire. సో అతను అనుకున్నాడు ఈ సిరీస్ మొత్తం కొనసాగిన దానికంటే నేను ఫిజికల్గా ఫిట్గా లేను, దట్స్ ఇట్, ఈ రిటైర్డ్. యూ రెస్పెక్ట్ ఇట్ సింపుల్. చందన గారు, ఈ మెంటల్ థింగ్ అనేది, అంటే మెంటల్ ప్రెషర్ అనేది ఎంతవరకు పనిచేసింది ధోని మీద? మధ్యలో కోహ్లీ బాగా ఆడడం, లేదంటే కోహ్లీ కెప్టెన్సీ చేసినప్పుడు కోహ్లీ పర్ఫార్మెన్స్ బాగుండడం, దానికి అప్లాజ్ రావడం, ఇవన్నీ కూడా ధోని మీద ఏమైనా బాగా ప్రెషర్ పెట్టాయా? లేదు నేను చేయలేకపోతున్నా, లేదా చేయకుండా అవి నిరోధకాలు ఏమైనా అయ్యాయి అనుకుంటున్నారు మీరు? ఐ డోంట్ థింక్ సార్ కోహ్లీ బాగా ఆడటం వల్ల ధోని మీద ప్రెషర్ పడి ఉంటుందని. హీఈస్ ఆల్రెడీ అ స్టార్, హీఈస్ ఆల్రెడీ అ సెలబ్రిటీ. సో ఆయన మీద ప్రెషర్ డెఫినెట్లీ ఫ్యాన్స్ తరఫు నుంచి కూడా ఉంది. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమైనా రిటైర్ అవుతుంటే మంచి నోట్ మీద రిటైర్ అవ్వాలని అనుకుంటాం కాబట్టి రిటైర్ అయ్యారు, కానీ ఆ లాస్ట్ మ్యాచ్ అట్లా అయ్యింది అనే కాకుండా డ్రా అయిన మ్యాచ్ నుంచి ఆయన రిటైర్ అవ్వడం ఐ ఫీల్ దట్ ఇస్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ యూ వాంట్ వెన్ యూ రిటైర్, అందరు అనుకోవాలి ఓకే హీ ఇస్ బీన్ అ వెరీ గుడ్ క్యాప్టెన్, యా వీ అండర్స్టాండ్ హిస్ ఇంజురీస్, వీ అండర్స్టాండ్ హిస్ ఫిట్నెస్. మనం యాక్చువల్లీ ప్లేయర్ది ఒక ఫిట్నెస్ కూడా అర్థం చేసుకోవాలి. హీస్ బీన్ గివింగ్ కన్సిస్టెంట్లీ ఓన్లీ పాస్ట్ 1.5 years నుంచి ఆయన అంత కన్సిస్టెంట్ లేకపోయారు. బట్ వీ కాంట్ ఫోర్సీ ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ హీ హెస్ గివెన్, ద కైండ్ ఆఫ్ లారెల్స్ హీ హెస్ గివెన్. ఎంత మంచి, నాకైతే నా పర్సనల్ వ్యూ అడిగితే కనుక ఆఫ్టర్ కపిల్ దేవ్, ధోని ఈజ్ మై ఫేవరెట్ యాజ్ అ క్యాప్టెన్. హీస్ డెఫినెట్లీ క్యాప్టెన్. ఎస్, యాజ్ అ క్యాప్టెన్ డెఫినెట్లీ హీ హెస్ లెడ్ అవర్ ఇండియా సో బెటర్. సో నేను ఆ లారెల్స్ అన్ని నేను ధోని మళ్ళీ ఎరాలో చూసాను అనిపిస్తుంది. సో ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ హిస్ డిసిషన్ సేయింగ్ దట్ హీ హ్యాస్ gone out. ఎస్ సార్ చెప్పినట్టుగా మేబీ ఇంకొక మ్యాచ్ ఆడుంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ నాకు మళ్ళీ ఫిట్నెస్ లెవెల్లో చూస్తే ఆయన కరెక్ట్ డెసిషన్ మీరు చెప్పాలి. ఎందుకంటే ఫిట్నెస్ విషయంలో ఫిట్నెస్ లెవెల్లో తీసుకుంటే అబ్సల్యూట్లీ రైట్ డెసిషన్. బికాజ్ మళ్ళీ ప్లేయర్ ఒకవేళ క్యాప్టెన్సీగా కాకపోయినా ప్లేయర్గా ఆడిన, ఇఫ్ హీ వాజ్ నాట్ గివింగ్ హిస్ 100% కాదు 50% కూడా ఇవ్వకపోతే విత్ ద కైండ్ ఆఫ్ ఇంజరీస్ దట్ హీ హ్యాస్, అలా అవుతే కనుక దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బ్యాడ్ మార్క్ ఆన్ హిస్ కెరియర్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ఫ్యాన్స్ నోట్ నుంచి చూస్తే కూడా మనం డెఫినెట్లీ ఇట్ విల్ గోయింగ్ టు బి అ బ్యాడ్ నోట్. ఎస్, అండ్ ఒక ఫార్మాట్ నుంచి తప్పుకొని, ఒక ఫార్మాట్ అంటే 5-day ఫార్మాట్ నుంచి తప్పుకొని ఖచ్చితంగా ఒక 1 day లేదంటే 20 hours మ్యాచ్ మీద కాన్సన్ట్రేట్ చేయగలం, లేదంటే ఎక్కువ మోర్ ఫోకస్ పెట్టగలం అనే కాన్సెప్ట్ నిజంగా వర్కౌట్ అవుతుందా? టెస్ట్ నుంచి తప్పుకోవడం వల్ల వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలరు అనుకుంటున్నారా సాయిబాబా గారు? డెఫినెట్లీ ధోని ఈజ్ క్రాస్డ్ ఆల్ దస్ బ్యారియర్స్ అండి. బికాస్ పర్ఫార్మెన్స్ లైక్ ఈవెన్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ మనం చూసాం కదా సిరీస్ వన్, అండ్ జుట్టు దీని గురించి లైక్ చేసి సో మెనీ మాసెస్కి ఈజ్ అ మోడల్. క్రికెటింగ్ వైజ్ ఈ కెన్ ప్లే సమ్ మోర్ వైజ్. చాముండి గారు చెప్పినట్టు సమ్ ఇంజురీస్ కూడా ఏమైనా ఉండొచ్చు. రీసెంట్లీ లాస్ట్ 2 months నుంచి వాజ్ నాట్ కమింగ్ టు ద మ్యాచెస్. అది
ఏదైనా ఉండొచ్చు. అదర్వైజ్ ఈజ్ వండర్ఫుల్, డెఫినెట్లీ విల్ పర్ఫామ్. అండ్ ఈ క్వశ్చన్ అదే సేమ్ 5-day మ్యాచ్ నుంచి తప్పించుకోవడం వల్ల, అంటే తప్పుకోవడం ద్వారా మోర్ కాన్సన్ట్రేషన్, మోర్ ఫోకస్, అంటే 1 days మీద కానీ 20s మీద కానీ పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా ఇదివరకు లేకుండా జరిగిన? ఎందుకంటే అందరూ ముందు రిటైర్ అవ్వడం 1 day రిటైర్ అయ్యి తర్వాత టెస్ట్ లో రిటైర్ అవుతూ వచ్చారు. బట్ ఈయన ఫస్ట్ టెస్ట్ ని వదిలేశాడు, వరల్డ్ కప్ ని టార్గెట్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. మనం ధోని యాజ్ ఏ షార్ట్ ఫార్మాట్లోనైతే అతన్ని మించిన కెప్టెన్ ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఎవరికి లభించలేదు. 2007లోనే యంగ్ కెప్టెన్గా వచ్చాడు. 2007 మన వరల్డ్ కప్ డిఫీట్ తర్వాత హీ వన్ అస్ 2020 వరల్డ్ కప్ ఫర్ ద ఫస్ట్ టైం. మళ్ళీ తర్వాత 2011లో 30 years తర్వాత మళ్ళీ ఇండియాలో ముంబైలో మనం వరల్డ్ కప్ గెలిచాం. కానీ టెస్ట్ క్రికెట్లో అతడు ఏదైతే సక్సెస్ యాజ్ ఏ కెప్టెన్గా ఎర్లీ డేస్లో ఇండియాలో సాధించాడో ఓవర్సీస్లో అతను సాధించలేకపోయాడు. అంటే మిగతా క్యాప్టెన్స్ తోటి కంపేర్ మనం ఇక్కడ చేయకూడదు. బికాస్ ఏ ఇండియన్ క్యాప్టెన్ కూడా ఓవర్సీస్కి వెళ్ళి 4-0 తోటి 5-0 తోటి గెలిచి మ్యాచ్లో వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఇట్ నెవర్ హ్యాపెండ్. మనం వాడేకర్ క్యాప్టెన్సీలో కానివ్వండి, ఆ పటోడి క్యాప్టెన్సీలో ఒక్కొక్క మ్యాచ్ గెలిచాం. కానీ ఆ వెస్టిండీస్ వెళ్ళి ఆస్ట్రేలియాను వెళ్ళి చిత్తుగా ఓడించినటువంటి ఎగ్జాంపుల్స్ మనకు లేవు అసలు. యాక్చువల్గా టెస్ట్ క్రికెట్ వీ హ్యావ్ నెవర్ డామినేటెడ్ ఓవర్సీస్. ఇండియాలో ఆఫ్కోర్స్ వీ హ్యావ్ ఆల్వేస్ బిన్ కింగ్స్. ఎవరు వచ్చా కానీ ఇండియాలో చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ మనం వెస్టిండీస్ లాగా, ఆస్ట్రేలియా లాగా మనం ఎప్పుడు క్రికెట్ను శ్వాసించలేదు, రూల్ చేయలేదు అసలు యాక్చువల్గా ఇండియా. బట్ వీ హ్యావ్ బీన్ ప్రొడ్యూసింగ్ వండర్ఫుల్ ఇండివిజువల్స్. సో అందులో మహేందర్ సింగ్ ధోని ఒకడు. సో అతని కెరియర్ను నేనేమనుకుంటానంటే పర్సనల్గా బీసీసీఐనే సరిగ్గా ప్లాన్అవుట్ చేయలేకపోయింది. ఇప్పుడు రిక్కీ పాంటింగ్ ఈ నెవర్ ప్లే 2020 క్రికెట్. సచిన్ టెండూల్కర్ నెవర్ ప్లే 2020 ఇంటర్నేషనల్. ఎప్పుడు బ్రాయన్ లారా ఆల్సో ఈ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. క్రిస్ గేల్ లాంటి ఆటగాళ్ళు ఒక ఫార్మాట్ నుంచి ఇంకొక ఫార్మాట్లో కాన్సన్ట్రేట్ చేయడానికి ఆల్రెడీ వాళ్ళు రిటైర్ అయినారు. సో మహేందర్ సింగ్ ధోని కూడా అతనిపై ఈ ఐదు కాక డొమెస్టిక్ క్రికెట్ ఇంక్లూడ్ చేస్తూ కూడా ఈ 6 రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ క్యాప్టెన్గా, ప్లేయర్గా, వికెట్ కీపర్గా ఉన్నప్పుడు ఈ హిమ్సెల్ఫ్ షుడ్ హ్యావ్ యాక్చువల్లీ ఆప్టెడ్ వన్ అట్లీస్ట్ ఫార్మాట్ మొదటి నుంచి. దెన్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఫర్ ఇండియా. ఎందుకంటే వీ డెఫినెట్లీ నీడ్ ఈ సర్వీసెస్. ఎందుకంటే ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ ఒక సక్సెస్ఫుల్గా క్యాప్టెన్ అవుతాడని మనం ఎవరిని చెప్పలేం. అలా మనకు ఇప్పుడు ఎవరు కూడా కనబట్టలేదు. గతంలోనైతే ఒకళ్ళు వెళ్ళిన తర్వాత ఒకళ్ళు క్యాప్టెన్గా సక్సెస్ అవుతారని చెప్పేవాళ్ళు. బట్ మనకి ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ శిఖర్ ధవన్ టు ప్లే 20 matches కంటిన్యూస్లీ. ఓకే, ఇప్పుడు మిగతా బ్యాచ్ ఒక విరాట్ కోహ్లీని ఎందుకు చేశారంటే బికాజ్ అతడు ఒక్కడు మాత్రమే కన్సిస్టెన్సీ కనబరుస్తున్నాడు. కనీసం యాజ్ ఏ క్యాప్టెన్గా మనం ఓడిపోయినా కానీ ఒక బాధ్యతతోటి ఆడే టాలెంట్ అతనిలో ఉంది. దట్ ఈ షోడ్ ఇన్ హిస్ వెరీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఒక అరుదైనటువంటి రికార్డ్ సాధించాడు. 2 centuries మొదటి ఇన్నింగ్లో, సెకండ్ ఇన్నింగ్లో సాధించి గ్రేగ్ చాపెల్ తర్వాత. సో ఆ క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి కనుక కనీసం అతడు లీడ్ చేయగలగడని అందరూ నమ్మి అతని కన్సిస్టెన్సీపై మనం నమ్మకం పెట్టుకుని అతన్ని నడిపిస్తున్నాం. బట్ మిగతా వాళ్ళపై ఎవరు మీరు పెట్టుకోలేరు. ఒక ఈశాంత్ శర్మ ఒక 5 matches ఆడతాడని మీరు అనుకోలేరు. ఒక అశ్విన్ ఇప్పుడు 5 matches కంటిన్యూస్గా ఆడగలుగుతాడన్నటువంటి నమ్మకం లేదు మనకు. అశ్విన్ ఫారిన్ టూర్లో మనం అసలు యాక్చువల్గా ఆడించే పరిస్థితి మనకు కనబట్టలేదు. సో అటువంటి పరిస్థితి మనకు ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్స్ ఒక సాడ్ సిచ్యువేషన్ అసలు యాక్చువల్గా. బికాస్ who is going to be a successful captain అనేది I think only time will మనీ ప్రెషర్ అండ్ కమర్షియల్ ప్రెషర్. ఎందుకంటే ఈ ఐపీఎల్ ఆడడం కానీ ఇతర ఛాంపియన్స్ లీగ్ అంటే ఇతర 2020 ఫార్మాట్లో వచ్చిన చాలా మార్పులు ఇవి ధోనిపై ప్రెషర్ పెంచడానికి, లేదంటే ధోని రిటైర్మెంట్కి, ధోని నుంచి ఇంకా మనం టెస్ట్ క్రికెట్లో చాలా తీసుకునే ఉండేవాళ్ళేమో వాటిని దూరం చేసిందనే కామెంట్ కూడా ఉంది. సో దాన్ని మీరు ఎలా చూస్తారు, దాన్ని మీరు ఏకీభవిస్తారా దాంతో? కానీ ఐపీఎల్ ఆల్సో ఒక కమర్షియల్ గేమ్ అండి. అక్కడ చాలామంది ప్లేయర్స్ మీరు చూడండి ఐపీఎల్లో చాలా బాగా ఆడతారు వాళ్ళు. దేశం కోసం ఆడేటప్పుడు బాగా ఆడరు వాళ్ళు. అంటే అక్కడ పేమెంట్ ఎక్కువ ఉన్నది, వాళ్ళు ఆడతారు. అదే ప్లేయర్స్ ఇండియన్ టీం కూడా ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వరు. అండ్ ఇంకోటి వచ్చి మీ ధోని యాజ్ టెస్ట్ నుంచి తప్పుకుంది ఓకే అనుకుంటుంది. నా ఉద్దేశంలో అయితే ఇంకొక టెస్ట్ ఆడి ఉంటే వుడ్ హావ్ బీన్ కంప్లీటెడ్ ఈస్ కమిట్మెంట్ అని. బట్ వేరే కంట్రీస్లో చెప్పినలాగా వేరే కంట్రీస్లో సపరేట్ ఫార్మాట్కి టెస్ట్కి సపరేట్ క్యాప్టెన్ పెడుతున్నారు, అండ్ ఈవెన్ వన్డేకి అండ్ T20 కూడా సపరేట్ పెడుతున్నారు. ఎందుకంటే అన్ని ఫార్మాట్ ఆఫ్ గేమ్లు కొందరు సూట్ అవ్వరు. మంచి మంచి ప్లేయర్స్ ఉండొచ్చు, కానీ ధోని ఈజ్ ఓన్లీ ప్లేయర్ అన్ని ఫార్మాట్లో సక్సెస్ఫుల్ అయ్యి ఆయన పెర్ఫార్మెన్స్కో బాగానే ఉండే ఇండియాలో, అండ్ ఈవెన్ T20 అండ్ వన్డే వరల్డ్ కప్ గెలిచినా కూడా. బట్ టెస్ట్లో అవే ఫ్రమ్ ఇండియా ఆయన పెర్ఫార్మెన్స్ బాగలేదు యాజ్ అ కెప్టెన్, యాజ్ అ బ్యాట్స్మెన్ ఆల్సో, అట్లా మనం చెప్పొచ్చు. బట్ ఒకటేమంటే ఒకసారి నువ్వు యాక్సెప్ట్ చేసిన క్యాప్టెన్సీ ఈ ఐపీఎల్ ఒత్తిడిగా ఉండొచ్చు, తర్వాత ఐపీఎల్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్యూ మంత్స్ నౌ. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. బట్ ఈ విల్ బీ ద కెప్టెన్ ఫర్ ద వరల్డ్ కప్. ఆల్రెడీ దే హ్యావ్ డిసైడెడ్ అనుకోండి. బట్ ఆ ఫార్మాట్ ఆఫ్ గేమ్లో ఈయన డెఫినెట్లీ ప్రూవ్ చేసుకున్నాం. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ధోని ఈజ్ టెయిల్ ఎండర్స్ తోటి పార్ట్నర్షిప్ చేసి ఆయన గెలిపించడం చాలా మ్యాచెస్. అది చాలా తక్కువ కెప్టెన్స్ మన ఇండియాలో ప్రూవ్ చేసుకో, ఎవరు ప్రూవ్ చేయలేకపోయింది.
ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఇన్ ఆల్ ఫార్మట్ ఆఫ్ గేమ్ అని చెప్పొచ్చు మనం. రైట్. సాయిబాబా గారు ఒక ప్లేయర్గా మనీ ప్రెషర్ అనేది ఒక ప్లేయర్పై ఎంతవరకు ఉంటుంది? మీరు ఒక ప్లేయర్గా మీరే అబ్జర్వ్ చేశారు, మీ దగ్గర చాలా మంది ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు, సో మీరు దాన్ని ఎలా అబ్జర్వ్ చేశారు? ధోనీపై ఈ ప్రెషర్ ఎంతవరకు పనిచేసింది? ఆయన ఫిట్నెస్ విషయంలో కానీ వాళ్ళ టెస్ట్ మ్యాచ్లో ఆయన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఒక డెసిషన్ ఎప్పటి నుంచో తీసుకోవాలని దానికోసం వెయిట్ చేస్తున్నాం, ఈ విషయంలో ఎంతవరకు ఆయన పైన ప్రెషర్ పెట్టింది అనుకుంటున్నారు మీరు? ధోని వరకు అయితే ఆయన ఎప్పుడు బయటపడలేదు అంటే వెల్ బ్యాలెన్స్. అంటే ఇప్పుడు చూడండి, చెన్నై టీమ్ కి సంబంధించి కూడా పెద్ద గొడవ జరిగింది, అందులో ఆయన పార్ట్నర్ గా ఉండడం, ఇండియన్ సిమెంట్స్ లో ఆ టీమ్ క్యాన్సిల్ చేయాలని చెప్పేదాకా రావడం, ఇవన్నీ కూడా ప్రెషర్ గా ఆయన మీద. అంత ప్రెషర్ వేరే క్రికెటర్ ఎనీ ఇంటర్నేషనల్ క్రికెట్ పెడితే కూడా ఎక్స్పోజ్డ్. ఆయన మీడియా ముందు కూడా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడేది, ఇంత పెద్ద ఎపిసోడ్ అయినా కానీ సో బ్యాలెన్స్డ్. ఈజ్ వన్ ఆఫ్ ది నాట్ ఓన్లీ బిహేవియర్ ఆల్సో దట్ క్యాప్టెన్స్ బిహేవియర్. ఎప్పుడు ఆయన టెంపర్ లూజ్ కాలేదు జనరల్గా, మైక్ ముందు కానీ గేమ్లో కూడా వెరీ బోల్డ్ డిసిషన్స్ తీసుకున్నాడు ఆయన. దీంట్లో ఈ గ్లామరు మనీ అంటే ఈజ్ రిచెస్ట్ క్రికెటర్ రైట్ నౌ. బట్ ఎక్కడ ఆయన ఎంత బ్యాలెన్స్గా మాట్లాడుతున్నామని ఎవ్రీడే వీఆర్ లిజనింగ్ ఇన్ డిఫరెంట్ మీడియాలో చాలా బ్యాలెన్స్గా ఉన్నాడు. ఈజ్ ఏ గ్రేట్ మోడల్ టు నెక్స్ట్ జనరేషన్ అండి. ఈజ్ హెలికాప్టర్ షాట్ కానీ ఇవన్నీ అట్లా ఈ 100 yearsలో వెరీ రేర్ క్రికెటర్స్ చిల్డ్రన్ ఆర్ ఫాలోయింగ్ దట్. ఇస్ ఏ రియల్లీ గ్రేట్ మోడల్. రైట్. మనం సచిన్ దగ్గర నుంచి చూసుకుంటే సీనియర్ ప్లేయర్స్ అందరినీ మనం చూసుకుంటే అందరూ లాంగ్ కెరియర్స్. అట్ ద సేమ్ టైం సచిన్ అయితే 16 odd years స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఆల్మోస్ట్ 40 years వరకు ఆడాడు. ఫిట్నెస్ నా స్థాయిలో మెయింటైన్ చేశాడు. మిగతా ప్లేయర్స్ని కూడా ద్రావిడ్ అలాంటి వాళ్ళని చూసుకున్నాం. ఈవెన్ ఫోర్స్ఫుల్లీ కొంతమంది రిటైర్మెంట్ దిశగా తీసుకెళ్ళిన వాళ్ళు కూడా స్టిల్ అప్పటికి ఫిట్గా ఉన్నారు, లక్ష్మణ్ లాంటి వాళ్ళు. బట్ ధోని విషయంలో ఆ ఫిట్నెస్ కనిపించడం లేదు. ఆ ఫిట్నెస్కి అంటే లేకపోవడానికి ఏ కారణాలు దోహదం చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఫిట్నెస్ మెయింటైన్ చేయలేకపోవడానికి వచ్చా? చెప్పినట్టుగా మెంటల్ స్ట్రెస్. హీ హ్యాస్ సంథింగ్ కాల్డ్ as captaincy responsibility and as all are saying all three formats లో. సో అది మెంటల్ స్ట్రెస్ వల్ల నాట్ ఓన్లీ హిస్ ఫిట్నెస్, మొత్తం టీమ్ ఫిట్నెస్ కూడా ఆయన చూసుకోవాలి. isn't it? As a captain, ఆయన ఓన్లీ ప్లే గ్రౌండ్లో చేసుకుంటే సరిపోతుందా? సరిపోదు. ఆఫ్టర్ ది మ్యాచ్ ఆల్సో, బిఫోర్ ది మ్యాచ్ ఆల్సో, అదంతా కూడా చూడాలి ఆయన. సో ఆ మెంటల్ స్ట్రెస్ కూడా ఆయనకు ఉండింది. సో వెన్ ఆయన డిసిషన్ తీసుకున్నప్పుడు ఓన్లీ టెస్ట్ సిరీస్ని మాత్రమే పక్కన పెడతాను, మిగతా వాటి క్యాప్టెన్సీ ఉంటాను, చేస్తాను, ప్లానింగ్ చేస్తాను అంటే దట్ మీన్స్ హీఈస్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. హీఈస్ నాట్ కంప్లీట్లీ గోయింగ్ అవే. ఆయన కంప్లీట్లీ వెళ్ళిపోవట్లేదు. సో ఫిట్నెస్ గురించి మాట్లాడితే మాత్రం డెఫినెట్లీ ఆయనకి he wants to still test his fitness. He doesn't want to go away from it. He still wants to test his fitness. ఆ ఫిట్నెస్ ఆయన ఇంకెంత బాగా ఆయన మెరుగు అవ్వచ్చేమో. ఇప్పుడు ఈ ఇంజరీస్ అన్నీ ఆయనకి మెంటల్ స్ట్రెస్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది బాడీ మీద. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటారు. సో అది అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారేమో. హూ నోస్ దట్ హీ విల్ డూ వండర్స్ అగైన్ ఇన్ హిస్ వన్ డేస్ అండ్ T20s. You may never know. సో ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ తొలగించడం వల్ల, ఆయన మీద కొంచెం రెస్పాన్సిబిలిటీ తొలగించడం వల్ల ఆయన హీ మే డూ బెటర్ ఇన్ హిస్ ప్లేయింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ క్యాప్టెన్సీ. సో డెఫినెట్లీ ఫిట్నెస్ మెంటల్ అయినా సరే, ఫిజికల్ అయినా సరే ఇలా డెఫినెట్లీ పనికొస్తుంది. రైట్. మనకి ఇప్పటి వరకు వికెట్ కీపర్ గురించి ఏ రోజు ఆలోచించాల్సిన పరిస్థితి రాలేదు 3 formats లో కూడా. ఒకవేళ ఎప్పుడు వచ్చినా కూడా వెతుక్కోవడం, ఎవరున్నారని వెతుక్కోవాల్సిన పరిస్థితి. బట్ ధోని ఉన్నంతకాలం, అంటే ధోని వికెట్స్ వెనకాతలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం వికెట్ కీపర్ గురించి ఆలోచించలేదు, నెక్స్ట్ ఎవరనే ఆలోచన లేదు. కానీ వాళ్ళ ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది ఈవెన్ టెస్ట్ క్రికెట్కి. సో నెక్స్ట్ ఎవరు కనిపిస్తున్నారు? ఒకటండి, ఇప్పుడు వికెట్ కీపర్, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే ఇప్పుడు అఫ్కోర్స్ యాజ్ ఏ కీపర్గా, బ్యాట్స్మెన్గా కూడా టెస్ట్ క్రికెట్లో అతను సక్సెస్ సాధించాడని చెప్పొచ్చు. బికాస్ 90 టెస్ట్ మ్యాచెస్లో 600s, 33 50s, ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్లీ. మీరు ఫరూక్ ఇంజరీ నుండి కిర్మానీ, నయన్ మోంగియా వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తూ కూడా ఐ థింక్ ఈస్ బీన్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ యాజ్ అన్ ఆల్రౌండర్గా మనం చెప్పుకోవచ్చు. కానీ మనం లాస్ట్ 2-3 years నుంచి కూడా అసలు యాక్చువల్గా ఒక వికెట్ కీపర్ని మనం గ్రూమ్ చేయలేకపోయినాం అసలు. యాక్చువల్లీ దట్ వీ మేడ్ అ మిస్టేక్. ఎందుకంటే ప్రతి ఫార్మాట్లో ఇప్పుడు 2020లో, వన్డేలో, టెస్ట్ మ్యాచ్లో అతడే వికెట్ కీపింగ్ చేస్తుంటారు. మిగతా వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా కానీ కనీసం ఒక్కొక్క అవకాశాన్ని కూడా ఎప్పుడు కూడా పొందలేకపోయినారు. వెన్ వీ హ్యాడ్ దినేష్ కార్తిక్, వీ హ్యాడ్ హిమ్ యాజ్ అ బ్యాట్స్మెన్, నాట్ యాజ్ అ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ యాక్చువల్లీ. సో దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక సడన్గా ఒక గ్రేట్ ప్లేయర్, ఒక గ్రేట్ కీపర్ పోయినప్పుడు కొన్ని ఇబ్బందులు డెఫినెట్గా ఎదురుతుంది. బట్ ఉన్నటువంటి మనకు స్ట్రెంత్లో రిద్దిమాన్ సహా ఐ థింక్ ఈ లుక్స్ బెటర్. ఎందుకంటే ఇప్పుడు సజు శాంసన్ వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్, అండ్ రిద్దిమాన్ సహా ఐ థింక్ పేషెన్స్ ఉంది అతనికి. అండ్ టెస్ట్ క్రికెట్లో కావాల్సింది అసలు అది మనం వన్డే క్రికెట్లో ఎవరినైనా ప్రయత్నించవచ్చు. యూ కెన్ హ్యావ్ రాయుడు యాజ్ వికెట్ కీపర్ ఇన్ 2020, యూ కెన్ హ్యావ్ ఉత్తప్ప యాజ్ వికెట్ కీపర్. బట్ టెస్ట్ క్రికెట్లో ఇంతకుముందు చందన చెప్పినట్టుగా మనకు చాలా పేషెన్స్, ఒక 50 ఓవర్లు 20 ఓవర్లు మనం వికెట్ల వెనకాల నిలబడి, ఒక్కొక్కసారి 150 ఓవర్లు మీరు వికెట్ల వెనకాల నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది. యూ డెఫినెట్లీ నీడ్ ఎ ఫిట్టెస్ట్ పర్సన్ బిహైండ్ ద స్టంప్స్ యాక్చువల్లీ. సో ఆఫ్ ఆల్ ద యంగ్స్టర్స్ ఐ థింక్ రిద్దిమాన్ సహా has been impressing everyone, and I think he can definitely be, because already it series
క్రీస్లో ఉన్నాడు. అండ్ ఒక టెస్ట్ మ్యాచ్లో కోర్స్ ఒక రఫ్ షాట్ ఆడి మనకు డ్రా అయ్యే నుంచి కూడా మనం ఓటమికి చేరుకున్న, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఐ థింక్ ఈ లుక్స్ బెటర్ దెన్ అదర్స్. ఓకే, అండ్ డ్రెస్సింగ్ రూమ్ కారణాలు కొన్ని చూపించి, ఈవెన్ డ్రెస్సింగ్ రూమ్ విషయాల కారణంగా చూపించి కూడా ధోని రిటైర్ అయ్యారనే ఒక కామెంట్ ఒకటి వినిపిస్తోంది. డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన కొన్ని సంఘటనలు, కోహ్లీ కానీ అయినా ఇతరత్ర అంశాలను జోడించి. సో మీకేమనిపిస్తోంది, మీ అలాంటి కారణాలు ఏమైనా నిజంగా దోహదం చేస్తాయి ఒక స్ట్రాంగ్ కెప్టెన్ రిటైర్మెంట్ తీసుకోవడానికి? అట్లా ఏమి ఉండదండి. యాక్చువల్ డ్రెస్సింగ్ రూమ్లో జోక్స్ అవుతుంది, కొందరు ఇట్లా కొట్టుకుంటున్నారు కూడా, జస్ట్ స్లాప్ లాగా ఏం ఆడినో అని అట్లా నడుస్తూనే ఉంటుంది. కానీ డ్రెస్సింగ్ రూమ్లో ఏమవుతుందో అది చాలా సీక్రెట్ ఉంటుంది, అది బయట రాదు. దాని కారణంగా ఆయన రిటైర్మెంట్ తీసుకోలే. ఈ మైట్ హావ్ డిసైడెడ్ బిఫోర్ ఓన్లీ. సో నా ఉద్దేశం అంటే ఫస్ట్ డే ఆయన అనౌన్స్ చేసింది చాలా బెటర్ ఉంటుండే. బట్ డ్రెస్సింగ్ రూమ్ ది ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ ఫర్ రిటైర్మెంట్. ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్, ఈజ్ గ్రేట్ అచీవర్. అంటే ఛాలెంజింగ్, అంటే ఇప్పుడు లాస్ట్ 2 wickets ఉంటే కూడా ఒక 50 runs కావాలంటే ధోని ఉన్నాడంటే వికెట్ పైన డెఫినెట్లీ మనం గెలుస్తామని నమ్మకం ఉంటుంది. అట్లాంటి క్యాప్టెన్సీలో, అట్లాంటి పొజిషన్లో చాలామంది, ఇప్పుడు ఈవెన్ సుధీర్ వాజ్ సేయింగ్ ఈజ్ అ వండర్ఫుల్ క్యాప్టెన్, బట్ ఈజ్ అ వికెట్ కీపర్ క్యాప్టెన్. అంటే అక్కడ చాలా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉంటుంది యాజ్ ఎ, బట్ హీ హ్యాస్ టు కంట్రోల్ ద టీమ్. అండ్ ఇప్పుడు ఒక టీంలో ఏమవుతుందంటే అన్ని రకాలు ఉంటారు. అంటే ప్లేయర్స్ ఆల్ టెంపర్మెంట్ అంత సేమ్ టెంపర్మెంట్ ఉండదు. వాళ్ళని గ్రూమ్ చేయాలా, ప్లస్ మాట్లాడాలి వాళ్ళతోటి. యూనో సమ్ పీపుల్ డే లైక్ టు క్యాప్చర్ ఈజ్ క్యాప్టెన్సీ, అట్లాంటి కూడా కొన్ని నడుస్తుంది. సో ఎవ్రీథింగ్ హీ హ్యాస్ టు విస్టాండ్, అండ్ ఆల్సో పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా బెస్ట్ తీయాలా. అండ్ అట్లాంటి క్యాప్టెన్సీ పైన కూడా ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. బట్ వన్ డేలో ఆయన ఇప్పుడు టెస్ట్ క్రికెట్ నుంచి ఆల్రెడీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. యాజ్ అ ప్లేయర్ ఈ షుడ్ హావ్ ప్లేడ్ అని అనుకుంటున్నాను అంత. బట్ వృద్ధిమాన్ షా ఈజ్ ద నెక్స్ట్ బెస్ట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. రైట్, సుధీర్ గారు మీకేమనిపిస్తుంది డ్రెస్సింగ్ రూమ్కి సంబంధించి, శిఖర్ ధావన్, కోహ్లీకి సంబంధించి కొన్ని మనకు వచ్చే మీడియాకి చాలా వచ్చాయి, మీరు కూడా చాలా చోట్ల అనలైజ్ చేశారు ఏం జరిగిందనే దానిపై. ఇలాంటివి నిజంగా ఒక స్ట్రాంగ్ కెప్టెన్ పై, ఎందుకంటే చాలామంది సీనియర్లని అట్ ద సేమ్ టైం ఈక్వి బ్యాలెన్స్తో ఉన్న జూనియర్ని కలిసి మెయింటైన్ చేసి, కలిసి బ్యాలెన్స్ చేసిన కెప్టెన్ ధోని. ఒకవైపు సచిన్, ద్రవిడ్ లాంటి సీనియర్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి ప్లేయర్లు ఒకవైపు నిలబెడితే, ఇంకోవైపు చిన్న చిన్న అప్పుడే వచ్చిన ప్లేయర్స్ని కూడా పక్కన ఉంచుకొని బ్యాలెన్స్ చేసిన ధోని నిజంగా ఇలా డ్రెస్సింగ్ రూమ్ ఇన్సిడెంట్ వల్ల రిటైర్మెంట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకటండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం గవాస్కర్ డేస్ నుంచి మనం ఇప్పటివరకు గ్రేట్ క్రికెటర్స్ను మనం లెక్క పెట్టుకుంటూ వస్తే, మ్యాచ్ అయిపోయిన తర్వాత గవాస్కర్ సరదాగా ఒక బుక్ తీసుకొని బయట వీళ్ళు ఎవరితో డ్రెస్సింగ్ రూమ్లో సాయిబాబా గారికి చక్కగా తెలుసు, బికాస్ ఈ మేటింగ్ వాళ్ళు ఆయన మంచిగా హాయిగా ఆనందంగా పుస్తకం చదువుకుంటూ ఆనందంగా గడిపేవాడు. సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, ద్రావిడ్ ఏది పట్టించుకోకుండా ఒక పాట వింటూ, కిషోర్ కుమార్ పాటే కావచ్చు, బికాస్ దేర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ హిస్, వినుకుంటూ హాయిగా గడిపేవారు. సో ఆ వాతావరణం ఇప్పుడు లేదు. కొంతవరకు రష్ ఆఫ్ బ్లడ్ ఎక్కువగా ఉండడంతో యంగ్స్టర్స్ ఏదో చిన్న చిన్న విషయాలపై గ్రడ్జెస్ డెవలప్ చేసుకోవడం, అది అప్పుడప్పుడు మనం చూస్తూ వస్తున్నాం. సో దాన్ని అవాయిడ్ చేయాలి అంటే డెఫినెట్లీ ఐ థింక్ అది ఇండివిజువల్కే మనం వదిలేయాలి. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేసిన తర్వాత మీరు సరదాగా వెళ్ళి సోఫాలో కూర్చొని పేపర్ చదువుకున్నట్టు మీలాగా కొంతమంది ఉంటారు, కొంతమంది టీ కాఫీకి వెళ్ళి స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు. ఐ థింక్ వీ హ్యావ్ టు లీవ్ ఇట్ టు ద ఇండివిజువల్స్ టు, బికాస్ ఇప్పుడు విరాట్ కోహ్లీ కానివ్వండి, శిఖర్ ధవన్, వీళ్ళందరూ చాలా రోజుల నుండి క్రికెట్ ఆడుతూ వచ్చారు. సో వాళ్ళకే తెలవాలి అసలు యాక్చువల్గా డ్రెస్సింగ్ రూమ్లో మేము ఎటువంటి డిసిప్లిన్ మేము కనబరుస్తూ వచ్చే కొత్త వాళ్ళకి అసలు యాక్చువల్గా మేము ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పి ఆ అట్మాస్ఫియర్ అక్కడ హెల్దీగా ఉంచినట్లయితే ఇట్ కెన్ డెఫినెట్లీ బెనిఫిట్ ది ఇండియన్ క్రికెట్. రైట్, సాయిబాబా గారు బ్రీఫ్గా ఎలాంటి మెసేజ్ ఇచ్చాడు ధోని మొత్తం క్రికెటింగ్ ప్రపంచానికి? వండర్ఫుల్ సార్, నెక్స్ట్ జనరేషన్కి ఈజ్ అ మోడల్ సార్. ఈ 100 yearsలో అంత నేను చెప్పే 3 formatsలో అంత చేసి క్యాప్టెన్స్ ఈజ్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్. ఈవెన్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ లైక్ టీమ్, లైక్ మన ట్రెడిషనల్ రైవల్రీ కూడా ఈజ్ అనదర్ సమ్ జనరేషన్ వరకు పిల్లలు మర్చిపోరు. దెన్ హీఈస్ గోయింగ్ టు బి బిగ్ మోడల్. రైట్, చంద్ర గారు ఫైనల్గా ఫిట్నెస్ విషయంలో ధోని సక్సీడ్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా, మీరేం చెప్తారు? ఫైనల్ కామెంట్. సక్సీడ్ అయ్యారు అంతే, డెఫినెట్లీ. ఆల్ యాజ్ సాయిబాబా సార్ సెడ్, ఆల్ ది 3 ఫార్మాట్స్లో సక్సెస్ఫుల్ ఎవరండి? విత్ ద మెంటల్ ప్రెషర్ హీ హస్ టేకన్, విత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ది టీమ్మేట్స్. మీరు కూడా ఇందాక చెప్పారు, ఇద్దరిని బ్యాలెన్స్ చేశారు, రెండు వైపులా బ్యాలెన్స్ చేశారు. అది అందరికీ పాసిబుల్ కాదు. సో ఐఎమ్ షూర్ దట్ హీఈస్ అ విన్నర్ ఇన్ ఫిజికల్ ఫిట్నెస్ యాజ్ వెల్ యాజ్ క్యాప్టెన్. That's my final note. అండ్ మనం అనుకున్నాం ధోనికి బాయ్ చెప్పేస్తున్నాం కాబట్టి కిషోర్ దాస్ సాంగ్ తో ముగిస్తామని అనుకున్నాం. సో మీ అందరూ ఈగర్లీ వెయిటింగ్ కాబట్టి మీరు అబ్సల్యూట్లీ సాయిబాబా గారికి మరొకసారి హ్యాపీ బర్త్డే చెప్తూ, చల్తే చల్తే मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, रोते हंसते बस यूं ही तुम
गुनगुनाते रहना कभी अलविदा ना कहना ధోనికి at the same time సాయిబాబా గారు కూడా beginning for him. yes it's beginning for him He's just born just born just born baby తో డిస్కషన్ చేసిన ఘనత కూడా నాకే దక్కుతుందేమో ఓ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ సాయిబాబా గారు అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ మోహన్ గారు థ్యాంక్ యూ సుధీర్ గారు థ్యాంక్ యూ చందన గారు అండ్ మీ అందరికీ కూడా హ్యాపీ 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 న్యూ ఇయర్ అండ్ ద సేమ్ టైం ధోనికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ 2015 మనందరికీ వరల్డ్ కప్ ఇయర్ మళ్ళీ కావాలి మనకి వరల్డ్ కప్ ఇయర్ కావాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సో ఇది Happy వాటి New Year to బ్రేక్ you ఫర్ also. షో థ్యాంక్ యూ సో మచ్ సార్